అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి షాక్ అయ్యారు. తన షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలపై ఆరా తీశారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ పుష్పరాజ్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు కాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు తన అరెస్టు నేపథ్యంలో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సాయంత్రం 4 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆయన్ను రిమాండ్కు తరలిస్తుందా, వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. 105, 118 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. సెక్షన్ 105 ప్రకారం 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో తనకు సంబంధం లేదంటున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇటు నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఆ సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 2 గంటల పాటు విచారించారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి షాక్ అయ్యారు. తన షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలపై ఆరా తీశారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ పుష్పరాజ్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు కాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు తన అరెస్టు నేపథ్యంలో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సాయంత్రం 4 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆయనకు రిమాండ్కు తరలిస్తుందా, వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. 105, 118 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. సెక్షన్ 105 ప్రకారం 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో తనకు సంబంధం లేదంటున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇటు నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.
ఆ సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 2 గంటల పాటు విచారించారు.